గైస్ కండలు చూసి చెప్పండి ఎలా ఉన్నాయో. అక్కడ ఎవరు లేరు కదా సార్. హలో అక్వామ్యాన్, వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ పెట్ క్లీనింగ్ వీడియో. ఈ వీడియోలో నేను చాలా పెట్స్కి స్నానం చేయించబోతున్నాను. నా దగ్గర ఉన్నవి ఎలాంటివంటే గిన్నిపిగ్, ఓరియో, బట్టు బాయ్, మన కోడిపిల్ల, ఇంకా స్నూఫీ గాడికి, రుద్రా గాడికి, అండ్ దెన్ మన పోలార్ ప్యారెట్స్ ట్యాంక్ అదైతే చాలా దరిద్రంగా అయిపోయింది, దానికి కూడా అనమాట. సో వీటిలన్నిటికీ క్లీనింగ్ చేయించబోతున్నాను ఈ వీడియోలో. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది. అన్ని క్లీన్ అయ్యే ముందు ఎలా ఉన్నాయి, తర్వాత ఎలా ఉన్నాయి చూడండి. ఒక్కొక్క దానికి క్లీన్ చేయించడానికి ఎంత టైం పట్టిందో కూడా నేను మీకు పక్కన వేస్తూ ఉంటాను. సో మీకే అర్థమైపోద్ది ఒక్క రోజు రఘురామ్ రాజాది ఎలా ఉంటుందో. లెట్స్ గో. సో ఫస్ట్ మనం స్నానం చేయించబోయేది మన ఓరియోగాడ్ అనమాట. అయితే ఇక్కడ ఓరియోగాడ్ ఏడి అనుకుంటుంటే వాడు దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. వాడు ఎప్పుడు ఇలానే పడుకుంటాడు. ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు చూడండి. దుప్పటి కప్పుకొని పడుకుంటా తింటున్నాడు. ఇప్పుడు దీనికే ఫస్ట్ స్నానం చేయించబోతున్నాం. ఎందుకు దీనికే ఫస్ట్ అంటే దీనికి స్నానం చేయించడమే చాలా ఈజీ కాబట్టి. సో ఇదిగోండి మన ఓరియో గార్డ్ని తీసుకెళ్ళి పోయి స్నానం చేయించేద్దాం. దమ్మదో. అయితే ఇప్పుడు టైం ఎంత అయిందో కూడా చూసుకోండి. ఇదిగోండి ఇప్పుడు టైం ఈజ్ 3:10. సో దీనికి స్నానం చేయించడానికి ఎంత టైం అవుతుందో మనకి కరెక్ట్గా తెలుస్తుంది. సో రండి. సో ఇప్పుడు వాటర్ గోరువెచ్చగా అయిపోయాయి అనమాట. సో ఇప్పుడు ఈ గోరువెచ్చ వాటర్లో మన ఓరియోగాన్ని పెడదాం. ఫస్ట్ టైం పెడుతున్నాను. అప్పుడప్పుడు ఇలా స్నానం చేయించాలి. దగ్గరగా 3 months అవుతుంది కదా మనల్ని తెచ్చి. సో అదనమాట. పంది, గినిపిగ్గు ఎక్కువగా కింద అనమాట. ఈ పైన అంతా కూడా నీట్గానే ఉన్నాడు, కింద మనోడు బాగా మురిగ్గా ఉన్నాడు. సో ఆడుతూ పాడుతూ తానం చేస్తే అలుపు సొలుపేమో. ఇప్పుడు మనోడికి షాంపూ కూడా వేసి స్నానం చేయించబోతున్నాం. అది డాగ్ షాంపూ. ఐ డోంట్ గివ్ అ ఫిష్. సో రండి కొంచెం షాంపూ వేద్దాం. ఓకే, జెల్లీ లాగా ఉంది. ఏ మాత్రం షాంపూ చాలేమో వీడికి. సో ఈ మాత్రం సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు కింద కూడా ఇట్లా నీట్గా క్లీన్ చేసేద్దాం ఒకసారి. సో గాయస్ ఇందులో కూడా మనకు గోరువెచ్చ నీళ్ళు ఉన్నాయి. సో ఇప్పుడు మనల్ని కడిగేద్దాం. సో అయిపోయింది అనమాట మనోడి స్నానం. ఫినిష్. రండి. సో ఇప్పుడు మనల్ని నీట్గా తుడుచుకుందాం. చూడండి ఎట్లా దూరుతున్నాడు నా దగ్గరికే. గుద్దుబాబు అమ్మ ఓరియో గారు, గుద్దుబాబు. సో ఇదిగోండి కంప్లీట్గా మనోడు క్లీన్ అయిపోయాడు. చూడొచ్చు మీరు, కొత్తగా అయిపోయాడు బచ్చగాడు ఓరియో. చూసుకోండి ఒకసారి ఓరియో గాడిని ఎంత నీట్గా అయిపోయాడో. గుద్దుబాబు అమ్మ ఓరియో పాప, ఓరియో అమ్మ ఓరియో ఓరియో. సో చూసారా ఇప్పుడు ఎంత నీట్గా అయిపోయాడో. ఇన్ జస్ట్ 20 minutes, 20 కూడా కాదు, అదిగోండి 10 minutes. 3:10కి స్టార్ట్ చేసాం. ఇప్పుడు టైం చూడండి, ఇట్స్ జస్ట్ 3:20. సో 10 minutes పట్టింది మనల్ని క్లీన్ చేయడానికి. అందుకే వీడు ఈజీ లెవెల్ 1 అనమాట. సో ఇంట్లో వీడిని పెట్టేద్దాం. ఆడుకో, ఏమన్నా చేసుకో, ఎంజాయ్ చేసుకో. ఫీల్ ది ఫ్రెష్నెస్ ఓరియో, ఫీల్ ది ఫ్రెష్నెస్. నేను మంచిగా పడుకొని రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు నీకు స్నానం చేయించాలి పాప. అయితే ఇదిగోండి ఇది నీట్గానే ఉంది కదరా, అక్కర్లే కదా, నీట్గానే ఉంది. సో గాయస్ మనోడి గ్రహాల మూమెంట్ ఎక్కడో స్టార్ట్ అయినట్టుంది అనిపిస్తుంది. నీట్గానే ఉంది చూడండి మీరు. ఇక్కడ నీట్గానే ఉంది, వింగ్స్ దగ్గర నీట్గానే ఉంది, వెనకమాల బ్యాక్ సైడ్ కూడా నీట్గానే ఉంది. సో నీట్గా ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే స్నానం స్కిప్ చేయొచ్చు. సో మనడు స్నానాన్ని స్కిప్ చేశాడు. ఇప్పుడు బట్టు అమరుడు నార్మల్గా తిరుగుతాడు.
సో ఇప్పుడు నెక్స్ట్ ఉన్నది స్నూఫీ. వేర్ ఈజ్ హీ? నాన్న స్నూఫీ ఇక్కడదా, నీకు చాక్లెట్ కనిస్తుందా? ఇక్కడ కూడా లేదు. సో స్నూఫీ గాడు ఎక్కడున్నాడు చూద్దాం. వాడు భయపడతాడు అనమాట స్నానం అంటే. స్నానం అన్న వర్డ్ వస్తే ఎక్కడికో వెళ్ళి దాంకుంటాడు. ఇక్కడ కూడా లేడు. ఇంకెక్కడున్నాడు వీడు? ఈ మంచం కింద దాంకొని ఉంటాడు. అక్కడ ఉన్నాడు పాపం. చిట్టి పాపకి ఎన్ని కష్టాలు వచ్చాయో. దా ఇంకా వాడిని అసలు దొరకదన్నమాట. అయినా సరే ట్రై చేద్దాం. ఇంట్లో ఫుల్ మురికున్నది, ఇప్పుడు వాడే. దా నీ అమ్మ ఇప్పుడు అక్కడికి వెళ్తే ఇక్కడికి వస్తాడు. రాలే బండ కుక్క. స్నూఫ్ దా. నీ అమ్మ చెయ్యి పట్టేసింది. ఫిట్నెస్ కొంచెం ఎక్కువైనా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. అవునా? అబ్బా సరేదా అమ్మ స్నూఫ్ దా. ఇంకోండి ఎంత మురిగ్గా అయిపోయాడంటే ఇక్కడ చూస్తే మీరు స్నూఫీకి మీకు కనిపిస్తుంది. దా 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 వసేయ్ నీ అమ్మ పంది. దా కమ్ 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 స్నూఫీ కమ్ కమ్. టైం 3:30 అయింది. ఇప్పుడు మనోడికి స్నానం స్టార్ట్ చేయించబోతున్నాం. ఎంతసేపు పట్టిద్దో చూడండి. 3:30 అయింది. దా గాయస్, ఇప్పుడు ఈ షాంపూతోనే మనోడికి స్నానం చేయించేది. సో గైస్, ఫైనల్గా మనోడు క్లీన్ అయిపోయాడు. అయిపోయింది అనమాట స్నానం. సరే వాటర్ మొత్తం పిండేద్దాం. సో గాయ్స్, స్నానం అయిపోయింది. అందాలు బాబు వచ్చేయాలమ్మా, అందాలు బాబు వచ్చేయాలి. దా వస్తే దా. ఇదిగో ఇదిగో స్నూఫీ, స్నూఫీ ఏమైంది? స్నూఫీ పట్టుకోండి, పట్టుకోండి, గుర్తుబాబును పట్టేసుకోండి. సిట్ అమ్మ సెకండ్ ఎందుకు చేయాలరా? సో అక్వామ్యాన్, ఇది మన రుద్ర ట్యాంక్. ఇప్పుడు క్లీన్ చేయబోయేది వీడినే అనమాట. సో వీడిని క్లీన్ చేయడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. స్నూఫీని క్లీన్ చేయడానికి, అదే స్నూఫీకి స్నానం చేయడానికి అయితే 30 minutes పట్టింది. సో ఇప్పుడు ఈ ట్యాంక్ అంటే పెద్దగా క్లీనింగ్ అంటే జస్ట్ వాటర్ మార్చడే అనమాట, ఒక లెవెల్ వరకు. వీడు ఫుల్ అగ్రెసివ్ అనమాట. స్నూఫీ ఇంకా గిన్ని పిగ్ కరవరేమో కానీ వీడి ట్యాంక్ జోలికి వస్తే వీడు పిచ్చగా కొరికి పడదొప్పుతాడు. వీడు కరుస్తే రక్తం కూడా వస్తుంది, అంత గట్టిగా కరుస్తాడు.
చూడ్డానికే చేప, రాక్షసి చేప. ఒక 2-3 బకెట్స్ తీస్తే చాలా అనుకుంటున్నా. ఏమంటావు గుండు బాస్? ఇంకా చూసారు ఆడి కోపం, పైప్ను చెట్ల కరిచేస్తున్నాడు. సో 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 ఇదిగోండి. సో ఇప్పుడు ఒక బాటిల్ తీసేసాక ఇప్పుడు ఒకసారి స్క్రబ్ కొడదాం మనం. అయితే టైం 9:45 అయిందనమాట ఇప్పుడు. సో ఎంత టైం పట్టిద్దో చూద్దాం క్లీన్ అయ్యేసరికల్లా. సో ఇన్ని వాటర్ తీసామన్నమాట. సో అవి ఉంచేస్తున్నాను. ఎప్పుడు కూడా ఏ ఫిష్ ట్యాంక్ కూడా ఫుల్ కంప్లీట్గా మార్చకూడదు వాటర్, ఒకవేళ ప్రాబ్లం ఏం లేకపోతే. లేదు ప్రాబ్లం ఉంది ఈ ఫిషెస్కి ఏమన్నా అవుతుంది అనుకుంటే అప్పుడు కంప్లీట్గా మార్చేసుకోవడం బెటర్. కానీ అంటే బోర్ వాటర్ అది క్లోరిన్ లేకుండా అవన్నీ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడైతే ఇది బాగానే ఉంది కాబట్టి ఇన్ని నీళ్ళు తీసే చాలు. సో ఫస్ట్ అయితే ఆరో వాటర్ పోస్తున్నా. ఇది ఆరో వాటర్, మనం తాగే నీళ్ళు. ఇది ఒక బాటిల్ పోద్దాం కంప్లీట్. ఇదిగోండి ఇప్పుడు ఇంకో బాటిల్ పోస్తున్నా. సో ఇప్పుడు ఆపి ఒకసారి టీడీఎస్ చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఎంత ఉంది టీడీఎస్? ఇట్స్ జస్ట్ 227 ఉంది, అంతే. 230 అట్లుంది. మనకేమో 350 to 400 ఉండాలి. సో ఇది బోర్ వాటర్, ఇందులో టీడీఎస్ చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని పోస్తేనే టీడీఎస్ చాలా పైకి రైజ్ అయిపోతుంది. సో నిండా నింపేసాం. 339, 340 అట్లా సరిపోతుంది ఈ మాత్రం. ఓకే ఇది 350 చూపిస్తుంది కదా, చాలా ఈ మాత్రం. సో గాయ్స్ చూడండి, బ్యూటిఫుల్ రుద్ర ట్యాంక్. ఒకసారి దగ్గర నుంచి లైట్ కూడా ఆఫ్ చేస్తున్నా. ది మోస్ట్ బెస్ట్ బ్యూటిఫుల్ ప్రీమియం ట్యాంక్ అనమాట. అదిరిపోయింది కదా లుక్ అయితే. సో ఇందులో కలర్స్ కూడా మారుతాయి అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఇదేమో ఫుల్ రెడ్, ఇదేమో లైట్ పింక్ కలర్ అనమాట. ఇందులో మన రుద్రగాడు చాలా బాగా అనిపిస్తాడు. లేకపోతే ఇది కంప్లీట్ వైట్, ఎలా ఉన్నాడో అలా కనిపిస్తాడు. సో అదనమాట మన రుద్రగాడి కంప్లీట్ ట్యాంక్ క్లీనింగ్. ఇప్పుడు టైం ఒక 10:15 అవుతుంది. సో ఇది కూడా ఒక ½ an hour పట్టింది, ఎందుకంటే జస్ట్ వాటర్ మార్పిడే కాబట్టి. ఇప్పుడు లెట్స్ మూవ్ ఆన్ టు ద మెయిన్ అండ్ మోస్ట్ క్రిటికల్ కాంప్లికేటెడ్ అక్వేరియం. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది డిప్పతలో. టన్ టన్ టడాన్. ఇదిగోండి ది మోస్ట్ వర్స్ట్ మెయింటైన్డ్ అక్వేరియం ఏదన్నా ఉందంటే హిస్టరీలో అది ఇదే. అసలుకైతే ఈ ట్యాంకే ఇంట్లో అన్నిటికంటే బ్యూటిఫుల్ ట్యాంక్ ఉండేది, కానీ ఇప్పుడు ఇదే ఇట్లా అయిపోయింది. దానికి కారణం ఏంటంటే సరిగ్గా మెయింటైన్ చేయకపోవడమే. టైం సరిపోక దీన్ని సరిగ్గా మెయింటైన్ చేయలేదు. అండ్ ఇందులో ఒక సపరేట్ ఫిష్ని పెట్టామన్నమాట. ఈ పోలార్ ప్యారెట్ని ఆ 2 పోలార్ ప్యారెట్స్ కలిపి కొడుతున్నాయి. సో టెంపరీగా ఇలా పెట్టాం, ఎక్కువ రోజులు ఏం అవ్వలేదు. ఇలా పెడతా ఒక 2-3 days అయింది దీన్ని ఇలా పెడతా. సో ఇప్పుడు మనం చలో ఈ ట్యాంక్ మొత్తాన్ని క్లీన్ చేద్దాం. చూడండి ఒకసారి ఇట్లా ఉన్న ట్యాంక్ని ఎంత టైంలో క్లీన్ చేస్తాం ప్లస్ ఎంత నీట్గా క్లీన్ చేస్తాం చూడండి. అబ్బా బాబా ఇది చూడండి, ఇట్లా అంటే అంతా చీ 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 చీ. దగ్గర నుంచి కూడా చూపి. ఈ పోలార్ ప్యారెట్స్ని వేద్దాం ఇప్పుడు. సో ఇదిగోండి ఇప్పుడు శాండ్ని సపరేట్ చేస్తున్నా. సో గైస్ ఇప్పుడు యాసిడ్ పెట్టి కడుక్కోవాల్సిన సమయం వచ్చింది. సో గైస్ యాసిడ్ కూడా చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఇదే అన్ని సైడ్స్ వచ్చేలాగా చూసుకోవాలి, మెయిన్ ఫ్రంట్ బ్యాక్. సైడ్స్ నుంచి అంత చూడండి కాబట్టి పర్లేదు. ఇలా ఒక రఫ్ క్లాత్ తీసుకొని దీంతో తుడుచుకోవాలి. ఇప్పుడు పూర్తిగా పోతుంది అన్నమాట స్కేల్. సో గ్యాస్ ఇప్పుడు నిమ్మకాయ తీసుకొని జోక్ ఇది స్మెల్ అంతా తీసేస్తుంది అనమాట. యాసిడ్ స్మెల్ అంతా తీసేసి నీట్గా క్లీన్ చేస్తుంది, ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఏది ఉండకుండా ఇలా. సో ఇప్పుడు ఇది తీసుకొని ఈ నీళ్లు తీసుకుంటా ఇలా పిండుకుంటా ఇలా ఒకసారి కొట్టుకోవాలి స్క్రబ్. దీనివల్ల స్క్రాచెస్ పడవు, ఏమైనా టాక్సిన్స్ ఉన్నా కూడా పోతాయి గ్లాస్ మీద. ఓకే
ఒక 10 ఏళ్ల క్రితం అట్లా కొన్నది ఇంకా ఉంది బొమ్మ నాతోనే. ఫస్ట్ ఒక వైట్ది వచ్చింది, ఎంజాయ్ బ్రాదర్. ఇంకా వైట్ది, ఎంజాయ్ బ్రాదర్. అవతార్. గైస్ ఫైనల్గా చాలాసేపు కడిగాక సెటప్ అయితే ఫినిష్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇక్కడ లైట్గా ఉన్న ఫాగీనెస్ అది పోవడానికి ఒక నైట్ పడుతుంది, పొద్దున కల్లా సెట్ అయిపోతుంది. అది ఇంకా మీకు వచ్చే షార్ట్స్లో అలా చూపిస్తాను అనమాట నేను. సో ఇది కడగడానికి 10:15కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం 11:45 అవుతుంది. సో అంత టైం పట్టింది అనమాట ఇది కంప్లీట్గా క్లీన్ అవ్వడానికి. సో ఎనీవేస్, సో ఇన్ని ట్యాంక్స్, 2 ట్యాంక్స్ ఇంకా 2 పెట్స్ని మొత్తం స్నానం చేయించేసరికి ఇంత టైం అయింది. ఎప్పుడో 2 o'clockకి స్టార్ట్ చేసాం, అంటే మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్నాం, ఇంకా తర్వాత అయితే ఇంత టైం అయింది. వెరీ యావరేజ్ డే ఆఫ్ రఘురామ్ రాజా ఇలా ఉంటుంది అనమాట. సో అది ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే మీకు ఈ వీడియో పక్కా నచ్చిందనే అర్థం. అలా నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ కొట్టండి. మనం 200K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం, అది ఫాస్ట్గా ఫినిష్ చేసేయండి. అండ్ హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.